వాళ్ళు ఏడుతూ ఉంటారు. అంతే కాబట్టి గ్రహించాలి. 40 రోజులు మాల ఎత్తి వేసుకున్నాం, సన్నీళ్ళు దానం చేస్తాం, ఒంటి పూట భోజనం చేస్తాం, కట్టికి నెల మీద పడుకుంటాం, శరీరానికి కట్టికి శిక్షణ ఇస్తాం. కానీ ధ్యానంలో అలా కాదు. శరీరానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఇక్కడ, ధ్యానం అలా కాదు, మనసుకి ట్రీట్మెంట్. ఎవడైతే 41 రోజు చేసాడో ధ్యానం, వాళ్ళ గుణాలన్నీ కూడా తుప్పు రాలుకున్నట్టు రాలిపోతాయి. 41 రోజు ధ్యానం చేయండి, నువ్వు ఉన్న స్థితిలో ఉండి నీ పని చేసుకుంటా, నీ సంసారం చేసుకుంటా, నీ పిల్లల్ని పెట్టి పెంచుకుంటా. 41 రోజు ధ్యానం చేసుకుంటే మనం ఏ గుణంలో పోవాలనుకుంటే తుప్పు రాలుకున్నట్టు రాలిపోతాయి అంటాడు. మనము ఆ మాలున్న చేపే కరెక్ట్గా ఉంటాం. మాలున్నా కూడా మాల తీసేయగానే మనం ముక్కలు కొట్టుకు తినేయాలనుకుంటాడు. మాల వేసుకున్నప్పుడు మనం ఎక్కడైనా నీసు భోజనాలు వేస్తే వీడికి నోరు పడుతుంది. పూజలో ఉంటాడో ఇల్లు ఏమైపోతుందో, దోళ్ళు ఏమైపోతున్నాయో, నీ సేలో నీళ్ళు లేవు, వ్యాపారం చేయాలో, డబ్బులు లేవో అని ఆలోచించాడు. ధ్యానం అలా కాదు, మైండ్ ఎంప్టీ చేస్తే. మైండ్ ఎంప్టీ చేసి నువ్వు ఎక్కడ నువ్వు చిచ్చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు నీ మనసు అనేది నీ కంట్రోల్లో ఉంటుంది. అందుకు ధ్యానం. ఇంకోటి ఏంటంటే, ధ్యానం కళ్ళు మూసుకుంటేనే ఇంత శక్తి వస్తుందా అనుకుంటారు. ఎప్పుడైతే ధ్యానం చేసామో ఆలోచనలు అనేది, మైండ్ అనేది చంచలంగా ఉంటుంది. 100 ఆలోచనలు ఉన్న మైండ్ 0 మైండ్కి వచ్చేది. అప్పుడు మైండ్ ఎంటీగా ఉన్నప్పుడు నువ్వే అంత అయ్యావు. ధ్యానంలో కోరికలన్నీ తీరతా కారణం, అనుకున్న పనులన్నీ అవుతా కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఎంటీ మైండ్ అయిందో ఆ టైంలో నువ్వు భగవంతుడు. నేను ఈ బుక్ చదవాలంటే చదవగలుగుతావు, నాకు ఇది కావాలంటే అవుతుంది, నువ్వే అంత అయ్యి ఉన్నావు. ఆ టైంలో ఉన్నావు. ఆలోచనలు ఉంటే నువ్వు మనసు. ఎప్పుడైతే శూన్యస్థితిలో ఉన్నావు నువ్వే భగవంతుడు. ఒకసారి గట్టిగా ధ్యానం తెలుద్దాం. నేను ఎప్పుడో శూన్యస్థితిలో నేను భగవద్గీత చెప్పాలనే సంకల్పం పెట్టుకున్నాను. ఇది జరుగుతుంది. చాలామందికి చాలా అనుభవాలు జరుగుతాయి. అందరికీ చెప్పే అవకాశం ఉండదు. మీకోసం కూడా నేను చెప్తున్నాను. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మామూలు కాదు. అందరికి అనేక అనుభవాలు ఉంటాయి. మైకెత్తే గంటల తరబడి మాట్లాడతారు. కానీ ఇక్కడ నా అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్పేది వినాలంతే. మీరు ఒకసారి గట్టిగా తెలుద్దాం. అంతే కాబట్టి ధ్యానంలో సైంటిస్టులు, డాక్టర్లు గట్టనే కెమికల్ వేసి బెల్లలో ఆకులు బెల్లలో పోసి ట్యాబ్లెట్లు తయారు చేస్తారు. అందులో కెమికల్ వేస్తారు. ధ్యానంలో ఏమవుతుందంటే మైండ్ ఎంటీ అయ్యి మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ చెట్ల నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటాం కాబట్టి అందుకు రోగాలు ఏమవుతున్నాయి. చాలామంది కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గుతాయి అంటారు. రోగాలు ఎందుకు తగ్గుతున్నాయంటే నువ్వు కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటున్నావు, అందుకు రోగాలు ఏమవుతున్నాయి. అందుకే శ్వాస మీద ధ్యాస. అర్థమవుతుందండి? ఒకసారి గట్టిగా తెలుద్దాం. ఈతరాగ భయ క్రోధ మన్మయా బాహోజాన తపసా పూత మద్భావమగత. ఇక్కడ ఏమంటాడంటే, ఈత రాగ వైక్రోధ మన్మయా బాహోజాన తపసా పూత మద్భావం ఆగత అంటాడు. అంటే ఇక్కడ గీతం లేకుండా, రాగం లేకుండా, భయం లేకుండా, కోదం లేకుండా, మంత్రాలు లేకుండా, ఒక మనిషికి సంబంధించింది కాదు. నీకు నువ్వు ధ్యాన తపసా పూర్ణువు కా. మద్భావం ఆగత అంటే నేనున్న స్థితికి నువ్వు వస్తావు, నువ్వు ధ్యానం చేస్తా అంటాడు. ఇక్కడ గీతం లేకుండా, రాగం లేకుండా, భయం లేకుండా, క్రోధం లేకుండా, కోపం లేకుండా, మంత్రాలు లేకుండా, భజనలు కాకుండా ధ్యాన తపసా పూర్ణువు కా. మద్భావం ఆగత. ఆ టైంలో నువ్వు నేనున్న స్థితికి నువ్వు వస్తావు అర్జున అంటాడు. ఇక్కడ ఏ యదా మాం ప్రవర్తంతే తాం తదైత భజామ్యహం వనుమాన్ వర్తంతే మనుషా పార్థ సర్వస. ఏ యదా మాం ప్రవర్తంతే తాం తదైత భజామ్యహం వనుమాన్ వర్తంతే మనుషః తహస్యేషు. ఎవరు ఎలాగనుకుంటే అలా నేనున్నాను, కానీ ఏ ఒక్కరందు అనురాగం ప్రేమ లేదంటాడు. ఇక్కడ ఎందుకు ఉండకపోవాలని మనం ప్రశ్న వేసుకోవాలి. అనుకున్నారు ఎవరైనా ఇలా అంటాడేంటి, ఈ శ్లోకంలో ఇలా చెప్పుకుందే, కొన్ని తెలుగులో అయినా చెప్పాడు కదా మన తర్వాత వివరించి ఘంటసాల గారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఇంకెదరు, ఇది విధానమును తప్పించటకై ఎవరు కానగలరు అంటాడు ఘంటసాల. ఏ నిమిషానికి ఏం జరుగునో అసలు ఎందుకు చెప్పాడు? ఏ ఒక్కరంగా అనురాగం పేమలేదన్నాడు. ఎందుకన్నాడు అని ఆలోచించాలి కదా మనం. ఏ యదామ్మం ప్రవర్తంతే తాం తదేత భజామ్యమం మనువర వర్తంతే మనసహ తాసేసు. ఎవరు ఎలా అనుకుంటా అలా నేను, కానీ ఎవరందు అనురాగం ప్రేమ లేదు అంటున్నాడు. అప్పుడు ఆన్సర్ వేసుకోవాలి. ఇన్ని పువ్వులు
పువ్వులు ఇప్పుడు దాకా ఖర్చు పెట్టేనే, ఇన్ని పళ్ళు పెట్టేనే, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేనే, నీకు అభిషేకాలు చేయించేనే, నీకు మాలలు వేసుకున్నానే, నీకు భజన చేసేనే, ఈలెట్టేసి పీలెట్టేసి ఈ గుండెలు కొట్టేనే, నీకు గీసిన మంగళోడు కూడా గీయలేని జుట్టు నీకు ఇచ్చేనే, నేను ఎంత తెలివైన ఉండి ఇన్ని చేసేను నన్ను కాపాడతలేదని కోరుకుంటాం. మనం ఆన్సర్ వేసుకోవాలి. ఏం చేసావు? ఆయన ఇచ్చిన ఆయనకి ఎత్తున్నావు. నాకు భాగ్యం అయితే నా జోబులో డబ్బులు తీసి నాకే ఎత్తున్నావు. నాకు తెలిసింది, నేను ఎలా ఊరుకుంటాను? నా డబ్బులు నాకు ఎత్తున్నావు. ఆయన పళ్ళు, ఆయన కాయలు, ఆయన పువ్వులు కోసి నువ్వు ఇచ్చి నేను చేసాను, నేను గొప్ప అంటున్నావు. కాదు, ఆయన మనసును అర్పించమన్నాడు. భగవదారాధన ఇది కోల్డ్ ప్లస్ మైనస్. ఏ కోరిక లేకుండా ధ్యానం చేయమన్నాడు, ఏ కోరిక లేకుండా భగవదారాధన చేయమన్నాడు. ఒక ఎడారిలో వెళ్ళిపోతుంటే నేను ఏడ నాకు ఈ నేడు నాకు కూడా రావట్లేదని ఎప్పుడన్నా అనుకున్నాం మనం? ఎప్పుడు అనుకోలేదు, భయపడలేదు. అది వచ్చేస్తుంది. నువ్వు ధర్మం నీ ప్రకారంగా నువ్వు చేసుకో. కర్త కర్మ క్రియ. కర్త అంటే బాడీ, చేసేవాడు. క్రియ అంటే శ్వాస మీద చేస్తాం. మళ్ళీ కాదని జరిగే క్రియలు 200 క్రియలు పైగా ఉన్నాయి. రక్తక్రియ, జీర్ణక్రియ, అజీర్ణక్రియ. రెప్ప మనకు తెలియకుండా పడుతుంది, నిద్ర మనకు తెలియకుండా వస్తుంది, ఆకలి మనకు తెలియకుండా వస్తుంది, అజీర్ణం మనకు తెలియకుండా వస్తుంది, జటాగ్ని అనేది. ఇలాగా 200 క్రియలు పైగా మనలో మనకు తెలియకుండా జరుగుతున్నాయి. అవన్నీ కూడా దీన్ని క్రియ అంటారు. అలా జరిగేదాన్ని క్రియ అంటారు. కర్త అంటే మనం, క్రియ అంటే శ్వాస, జీర్ణక్రియ, రక్తక్రియ. అలాగా ఈ క్రియ మనమే చేస్తున్నాం. అందరూ క్రియాయోగం చేస్తాం అని చెప్పుకుంటారు. మనమే శ్వాస మీద చేస్తా కానీ క్రియ చేస్తున్నాం. ఎంత గొప్ప పని చూసుకోండి. భోజనం చేయకుండా ఉండాలంటే మన ఇష్టం, ఏదైనా పని చేయకుండా ఉండాలంటే మన ఇష్టం, ఇక్కడికి ఈ ఆళ్ళ క్లాస్కి రాకూడదు అంటే మన ఇష్టం. కానీ ఈ ఆళ్ళ నేను శ్వాస తీసుకోను అనుకుంటే మన ఇష్టం కాదు, సరిపోతాం. అది ఎప్పుడు జరిగేది నిరంతరం. దాని మీద ఎప్పుడైతే ధ్యాస ఉంటామో మనకి ఎదుగుతూ ఉంటాము. మనకు ఆ ఇన్ని తెలియడానికి కారణం అదే. చనిపోయినప్పుడు శ్వాసను చూస్తారు, పుట్టినప్పుడు శ్వాసను చూస్తారు, మధ్యలో గమనించక సత్తున్నాం మనం. శ్వాస ఉంటే శవం, శ్వాస లేకపోతే శవం. ఈ శ్వాస మీద ధ్యాస ఇంత గొప్ప అద్భుతాన్ని తెప్పిస్తుంది. ముక్కులోని గాలి ముత్తికి మరి దారి, విశ్వదాభిరామ వినరవేమ. ఏమన్నా యోగి కాయలు ఊపిరిలో కలిగి ఉందే, ఊపిరిలో యోగేంద్రుడికి దేవుడు ఉన్నాడు అన్నాడు హనుమాచార్యుడు. గని అంటే తవ్వితే తరగనదే గని. ఎంత తవ్వినా తరగదు, దాన్ని గని అంటారు. అలాంటి గని మనలో ఉందంట. శ్వాస మీద జాసినప్పుడు దొరుకుతుంది. అది ఫ్లైట్ వేసుకుని ప్రపంచం అంతా తిరిగి రావచ్చు, కానీ ఎప్పుడైతే శ్వాస మీద జాసి పెట్టామో ఇది అంతర్ ప్రపంచం. అంతర్యామి అలసితి సొలిసితి ఇంతటి నీవని సొచ్చితి. బయట ఎన్నో పాటలు రాశాడు, ఎన్నో చేశాడు, ఎన్నో పూజలు చేశాడు, కఠిన నియమాలు పాటించాడు, దొరకలేదు. నా అంతరంగంలో ఉన్నావా తండ్రి, అంతర్యామి అలసితి సొలిసితి, నువ్వు ఇక్కడ ఉన్నావా అనుకుంటాడు అప్పుడు శ్రీరామదాసు. అంతరంగమున ఆత్మరాముని రామ 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 అంటే అన్ని శ్రీరామదాసు కడగే అంతరంగంలోనే పట్టుకున్నాడు మహానుభావుడు. షిరిడి సాయిబాబా అంటాడు, 12 సంవత్సరాలు నా గురువుతో నేనున్నాను, ఆ గురువు ఎవరో కాదు నా శ్వాసే గురువు అంటాడు. 12 సంవత్సరాల్లో నా గురువుతో నేను ఉన్నానంటే ఆ గురువు ఎవరో కాదు నా శ్వాసే నా గురువు అంటాడు షిరిడి సాయిబాబా. మహానుభావులు అందరూ కూడా శ్వాస మీద చేసుకోవాలని చెప్పారు. కృష్ణ పరమాత్మ ఒక చోట అద్భుతంగా ఏం చెప్పాడంటే ఒక శ్లోకంలో, అభ్యాస యోగయుక్తేనా శతనాం నాణ్యత గామినా పరమం పురుషం దివ్యం ఏకపాదాని చింతయన్ కవిం పురాణమనుష్యానం అనో సమదర్పరేతర్యం సమదర్పరామసించ రూపం ఆదిత్యవర్ణం తమరత్పరాతు. ఎవడైతే అభ్యాస యోగం చేస్తున్నాడో ఆడు అణువు కన్నా అనుస్మైన సూక్ష్మరూపుడు, సూర్యకాంతి తేజోమయుడు, ప్రపంచక శిక్షకుడు అంటాడు.